వికారాబాద్ జిల్లా దోమ మండలంలో జెడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇందర్రెడ్డి, ఎమ్మెల్సీ స్వామి గౌడ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి చేయడానికి నిరంతరం పాటుపడే వ్యక్తి మరి కేసీఆర్. ఆయన ఆలోచన విధానంలో తప్పకుండా మార్పు రావాలి. ఏ రోజైతే కేసీఆర్ గారికి మనం ఓటు తక్కువ చేసి ఈరోజు చేసామో ఆయన మళ్ళీ తప్పకుండా 10 సంవత్సరాల కాలం అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి. మళ్ళీ 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేసినటువంటి సేవలేంది, మీరు చేసే సేవలేంది, మీరు పేరు చేసేవాళ్ళు నేను ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, మంచి చేయడానికి చాలా కష్టపడింది. ఊకదప్పుడు వస్తూ చెప్పొచ్చు, కానీ మంచి జరిగేది చెప్పడానికి చాలా కష్టం. మంచి చేయడానికి మనం అందరం దోహదపడాలనేది ఈ దృష్టికి తీసుకొచ్చి ప్రధానిగా ఏదైతే కోరుతున్నారో, ఏ ఆలోచన ఉన్నారో దాన్ని నెరవేర్చడానికి మనం అందరం సంతృప్తులు కావాల్సిన ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరితో పాటు మరి మీ అందరూ ముఖ్యంగా 13వ తారీఖున మరి కారు గుర్తుపై ఓటేసి